బ్లూ జోన్స్ ఎక్కడైతే ప్రజలు దీర్ఘకాలం హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారో 100 అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారో వాటిని బ్లూ జోన్స్ అంటాం. అవి ముఖ్యమైనవి 5 ఉన్నాయి. దాంట్లో మొదటిది ఒకినవా జపాన్, రెండవది సర్డినియా ఇటలీ, మూడవది నికోలి, నాలుగవది లోమా లిండా, ఐదవది ఇకారిస్ గ్రీస్. సో ఇక్కడ ప్రజలు దాదాపుగా 100 సంవత్సరాలు అందరూ బతుకుతున్నారు. దానికి రీజన్ ఏంటిది, వాళ్ళు చేసే యాక్టివిటీ ఏంటో వాటి గురించి డిస్కస్ చేద్దాం. పర్పస్, ఒక క్లియర్ పర్పస్ ఉంటుంది వీళ్ళకి లైఫ్లో ఏం చేద్దామని. ఆ పర్పస్ కోసమే ఉదయాన్నే లేస్తారు వీళ్ళు. సో ప్రతి మనిషికి ఒక పర్పస్ ఉండాలని చెప్పి వీళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతారు. మూవ్ న్యాచురల్లీ, వీళ్ళు ప్రతి డే టు డే యాక్టివిటీస్లోని ప్రతి ఒక్క యాక్టివిటీలో శరీరాన్ని కదిలించడానికి ఇష్టపడతారు. అంటే దగ్గర దూరం నడవడాన్ని, ఇంట్లో గార్డెనింగ్ చేయడానికి, ఇంట్లో పనులు స్వంతంగా చేయడానికి వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతి 20 నిమిషాలకు ఏదో రకమైన పని పెట్టుకొని వీళ్ళు కదులుతూనే ఉంటారు. దీనివల్ల శరీరం కదలికలు జరిగి ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ ప్రజలు జంక్ ఫుడ్ని తినరు. 90% ఆఫ్ ద డైట్ వెజిటేరియన్ డైట్ ఉండేదనే చూసుకుంటారు. హోల్ గ్రెయిన్స్, మిల్లెట్స్ లాంటివి ఎక్కువ తింటూ ఉంటారు. సలాడ్స్ కూడా వీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే కడుపు మొత్తము 80% మాత్రమే తింటారు, 20% ఎంటీగానే వస్తారు. ఇది వాళ్ళ మొబిలిటీకి హెల్ప్ అవుతుంది. సో డే అంతా యాక్టివ్గానే ఉంటారు ఎక్కువ తినకపోవడం వల్ల. వీళ్ళు వైన్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే బాటిల్ని తాగారు, మితంగా తాగుతారు. ఫ్రెండ్స్తో కూర్చొని హ్యాపీ టైమ్స్లో వైన్, ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకు వీకెండ్లో ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు కొత్త ఫ్రెండ్షిప్ కన్నా ఓల్డ్ ఫ్రెండ్షిప్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళు డే టు డే వచ్చే స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి ప్రేయర్స్, యోగా అండ్ షార్ట్ టర్మ్ న్యాప్స్ ఇలాంటివి చేయడం ద్వారా స్ట్రెస్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. చివరి పాయింట్ ఏంటంటే ప్రయోరిటైజింగ్ ఫ్యామిలీ, అంటే కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఈ ఏజ్ అయిన పేరెంట్స్ని దగ్గరగా పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సహాయాలన్నీ చేస్తూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళ పిల్లలకు కూడా ఈ సంస్కారాన్ని నేర్పిస్తూ ఉంటారు. సో ఫ్యామిలీ అంతా ఒకచోటే ఉండడం వల్ల ఒకరి మీద ఒకరు ప్రేమలు పెంచుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు. దీనివల్ల వేరే రకమైన స్ట్రెస్సెస్ ఏమి ఉండవు. ఈ ఉరుగుల పరుగులు లాంటి లైఫ్ని వీరు ఇష్టపడరు. నిదానంగా సాగిపోయే లైఫ్ని ఇష్టపడతారు. దాంతోపాటు నెగిటివ్ థాట్స్ ఉన్న వ్యక్తులకి వీళ్ళు దూరంగా ఉంటారు. ఈ నెగిటివ్ థాట్స్ ఉన్న వ్యక్తుల వల్ల వాళ్ళకు కూడా నెగిటివ్ ఆలోచనలు వచ్చి నెగిటివ్ సెంటిమెంట్ డెవలప్ అవుతుందని చెప్పి వీళ్ళు నమ్ముతారు. సో వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళతో గడపడానికి ఇష్టపడుతుంటారు. ఇవన్నీ రీజన్స్ అవి ఉండొచ్చు వీళ్ళ లాంజివిటీ లైఫ్కి. సో ఈ వీడియో కనుక మీకు ఏమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన